కర్ణాటక సహా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ధర్మస్థల సామూహిక ఖననాల ఆరోపణల కేసులో మరో భారీ ట్విస్ట్ నెలకొంది. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైన ముసుగు మనిషి అరెస్ట్ అయ్యాడు. వందల మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పి ఆ తర్వాత ఒక్కసారిగా మాట మార్చేసిన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు భీమాను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడన్న అభియోగాలపై అతన్ని అరెస్ట్ చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. నిన్న రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మహంతి ముసుగు మనిషిని విచారించారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులెత్తేశాడని తేల్చారు. దీంతో ముసుగు మనిషిని సిట్ అరెస్ట్ చేసింది. కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన బెంగళూరు మహిళ సుజాత భట్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైద్య విద్య చదివే తన కుమార్తె అనన్య భట్ 2003లో ధర్మస్థల వెళ్లి అదృశ్యమైందంటూ ఆమె ఫిర్యాదు చేసింది. అయితే అదంతా కట్టుకదేనని తాజాగా ఆమె పేర్కొన్నారు. దీంతో ఆమె ఇంటికి పోలీసులు వెళ్లారు. విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.